హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి క్వశ్చన్ మనకు టీఎస్పీఎస్సీలో అడిగిన పీవైక్యూ అండి. సో క్వశ్చన్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్గా. మరి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి చూడండి, కోడ్ లాంగ్వేజ్ R=6 X=8 అన్నారు. ఫిజిక్స్ వచ్చేసి కోడ్ 33 అన్నారు. సైకాలజీ కనుక్కోమన్నారు. మరి ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి? ఫస్ట్ R=6 X=8 ఫిజిక్స్కి 33 ఎలా వచ్చిందో తెలియాలి కదా. దీనికి సింపుల్ కోడ్ లాంగ్వేజ్ అండి. ఇక్కడ మనకి కోడ్ లాంగ్వేజ్లో మనం ఒక లాజికల్ ఫార్ములా యూజ్ చేస్తాము. దట్ ఈస్ వాట్? పొజిషనల్ వాల్యూ డివైడ్ మనం ఎంత చేయాలి? 3 తోటి డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అన్నారు? ఇక్కడ మనకి కోడ్లో లాంగ్వేజ్ కోడ్ ఎంత ఇచ్చారు? ఆర్కి 6 ఇచ్చారు కదా. మరి 6 ఎలా వచ్చింది మనకి తెలియాలి కదా. సో 6 ఎలా వచ్చింది? ఫస్ట్ ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 18 డివైడెడ్ బై 3 ఎంత? 6 వచ్చిందా? నెక్స్ట్ మరి x=8 అన్నారు. x యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత? 24. సో 24 డివైడెడ్ బై 3, సో 8 వచ్చిందా? సో మరి ఫిజిక్స్ యొక్క పొజిషనల్ కోడ్ వాల్యూ 33 అన్నారు. మరి ఫిజిక్స్ అన్నప్పుడు మనం ఇక్కడ ఫిజిక్స్ మొత్తం రాసుకోండి, స్పెల్లింగ్ ఫస్ట్ ఫిజిక్స్. ఇప్పుడు ఇందులో ఉన్న టర్మ్స్ అన్నిటికీ మనం పొజిషనల్ వాల్యూ రాసుకోవాలి. సో పొజిషనల్ వాల్యూ రాసుకుంటే పి అంటే ఎంత ఉందండి? 16. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి మీకు, ఓకేనా. సో పి అంటే 16. తర్వాత ఇట్లా మీరు డైరెక్ట్ ఒకటైనా చూసుకొని రాసుకోండి. 8 + 25 + 19 + 9 అండ్ ప్లస్ ఆ తర్వాత ఏమొస్తుంది? 3 + 19. సో టోటల్ ఎంత అవుతుందండి? 99 అయింది మనకి. సో ఇప్పుడు 99 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది మనకి? 33 వచ్చిందా? సో ఇప్పుడు మనం సైకాలజీ అనుకోవాలి, సింపుల్. సో సైకాలజీ కూడా స్పెల్లింగ్ ఇక్కడ రాసేసుకోండి, ఓకే. సైకాలజీ. ఇప్పుడు దీని యొక్క పొజిషనల్ వాల్యూ చూసుకోవాలి ఒక్కొక్క దానికి. సో ఒక్కొక్క దానికి పొజిషనల్ వాల్యూ తీసుకుంటే మనకి 16 + 19 + 25 అండ్ +3 + 8 + 15 + 7 అండ్ +25 = 145 అవుతుంది మనకి టోటల్గా. సో ఇప్పుడు 145 డివైడ్ 3 చేయండి, ఎంత వచ్చింది మనకి? 48.33. సో అవర్ ఆన్సర్ ఈస్ 48.33. Okay, thank you so much for watching. If you like the video, like, share and subscribe.